సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జోరందుకుంది. కోమటిరెడ్డి రాజన్న టీం పేరిట పోస్టులు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. ఏఐ ఫోటో జనరేటెడ్ చేసి వైరల్ చేస్తున్నారు కోమటిరెడ్డి ఫ్యాన్స్. ఇక ఇటీవల మునుగోడులోనూ మంత్రి రాజన్న అంటూ వెలిసాయి పలు ఫ్లెక్సీలు మరియు జెండాలు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉంది. అయితే తెలంగాణ క్యాబినెట్లో ఖాళీగా 3 మంత్రి పదవులు ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ ఫోటో గమనించండి కరెక్ట్గా. బాస్ రాజన్న కోమటిరెడ్డి రాజగోపాల్ టీం అనేటువంటి పేరిట వెనకాల ఎగ్జాక్ట్గా సెక్రటరియట్లో ఆయన ఛాంబర్లో కూర్చున్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హానరబుల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి ఒక బోర్డు కూడా ఉంది చూడండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నట్టుగా, కింద హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నట్టుగా ఉంది. సో కోమటిరెడ్డి రాజన్న టీం పేరిట ఏఐ జనరేటెడ్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 3 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు 15 మంది మంత్రివర్గంలో చోటు లభించింది. దాంట్లో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి అండ్ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచినటువంటి అడ్లూరు లక్ష్మణ్ అండ్ వాకిటి శ్రీహరి. 15 మంది మంత్రివర్గం రేవంత్ రెడ్డితో కలిపి 15 మంది ఉంటే ఇప్పుడు మరొక 3 స్థానాలు మిగిలి ఉన్నాయి. 2 జిల్లాలు మిగిలి ఉన్నాయి, రంగారెడ్డి అండ్ నిజామాబాద్, హైదరాబాద్. మైనార్టీలో కూడా ఎవరికి అవకాశం కల్పించాల్సి ఉంది. సో మిగిలిన 3 పదవులే. ఆ 3 పదవుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండాలి అని చెప్పి ఆయన అభిమానులు, ఆయన అనుచరులు మొత్తం కూడా కోరుకుంటున్నారు. మనం చూస్తాం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అవుతున్నారని తెలియజేశారు అని చెప్పే రకంగా ఒక పోస్ట్ వైరల్గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ఇది మరొక స్ట్రాటజీగా చూడాలి. ఏకంగా ఆయన మంత్రి అయిపోయినట్టు, సెక్రటరియట్లో పేచీలో కూర్చున్నట్టు, ఆయన క్యాబిన్లో వెనకాల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆ లోగో, ముందు హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి మరో లోగో. సో ఇవన్నీ ఎలా చూడాలి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా మంత్రి పదవి రావాలని ఒక ఆశతో అయితే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఫోటో పైన రాజకీయ వర్గం ఎటువంటి చర్చ జరుగుతుంది, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? రైట్ మధు. సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 15 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయిస్తున్నారు అన్నట్టుగా ఆ ఫోటో వైరల్గా మారిందో అది విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే పదిలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్లుగా ఆయనే విద్యాశాఖ బాధ్యతలు వర్తిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతల్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వరించబోతోంది అని చెప్పి ఏఐ జనరేటెడ్ ఫోటోని ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ టీం అని చెప్పి, కోమటిరెడ్డి రాజన్న టీం అని చెప్పి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ మంత్రిగా అవుతున్నారని తెలియజేశారని చెప్పి ఆ పోస్ట్ పైన కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మధు అందుబాటులోకి వచ్చారు. మధు, సో ఎలా చూడాలి ఈ పోస్ట్ సంబంధించి?